మౌనిక, రవిచంద్ర వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తరువాత బ్రేకప్. రవికి అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది, కానీ మౌనిక ఇంకా రవితో ప్రేమలో ఉంది. ఒకరోజు మౌనికని తన అపార్ట్మెంట్కి రమ్మన్నాడు రవి. అలాగే వెళ్ళింది మౌనిక. ఆ తరువాత ఏం జరిగింది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మన విశాఖపట్నంలో జరిగిన మౌనిక మిస్టరీ కేస్ గురించి తెలుసుకుందాం. రవిచంద్ర సొంత ఊరు విశాఖపట్నంలోని రాజా. రవిచంద్ర ఇండియా నేవీలో ఒక టెక్నీషియన్గా పనిచేసేవాడు. రవిచంద్ర మరియు మౌనిక 2020లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. అలా డేటింగ్ యాప్ నుంచి ఫ్రెండ్షిప్, ఆ తరువాత పార్క్, సినిమా, రెస్టారెంట్, ఇలా ప్రేమ సంబంధాలు వరకు వెళ్ళారు. ఆమె లాక్డౌన్లో 3.5 లక్షలు అతని దగ్గర తీసుకుంది. ఆ తరువాత కూడా డబ్బులు డిమాండ్ చేసేది. ఆ తరువాత ఆమె వైఖరి నచ్చని రవీంద్ర 2023లో బ్రేకప్ చెప్పాడు. కానీ ఆమె అతని మాట వినలేదు. అయినా 2024లో అతడి ఇంట్లో వాళ్ళు ఒక సంబంధం చూసి అరేంజ్ మ్యారేజ్ చేసేసారు. నేవీలో పనిచేస్తున్న రవి 1 సంవత్సరం ముందు ఈ గాజువాక ఎల్వి నగర్ అపార్ట్మెంట్లో రెంట్కి వచ్చాడు. భార్య ప్రెగ్నెంట్ కావడంతో 1 నెల ముందు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి డెలివరీ కోసం వెళ్ళింది. వాళ్ళకి ఒక కూతురు కూడా ఉన్నట్టు సమాచారం. మౌనిక రవికి పెళ్ళి అయిందని తెలిసి కూడా ఇప్పటి వరకు రవితో ప్రేమలో ఉంది. తనకు డబ్బులు కావాలి అని ఐడి కార్డ్ లాగేసుకుంది. 15 రోజులు అలాగే ఐడి లేకుండా డూప్లికేట్ ఐడితో ఆఫీస్కి వెళ్ళాడు రవి. వైఫ్ విజయనగరంలోని తన పుట్టింటికి వెళ్ళింది. 29 మార్చి 2026 ఆదివారం రోజు రవి మౌనికకి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. అంటే అపార్ట్మెంట్కి రమ్మని చెప్పాడు. ఆమె ఆఫ్టర్నూన్ వరకు రవి ఇంటికి వచ్చేసింది. చాలాసేపు వాళ్ళు ఎంజాయ్ చేశారు, ముచ్చట్లు పెట్టుకున్నారు. రవి తన ఐడి కార్డ్ ఇవ్వమని బ్రతిమిలాడాడు. మౌనిక తనని పెళ్లి చేసుకోమని, డబ్బులు కావాలని, లేదంటే విషయం మీ వైఫ్కి చెబుతానని బెదిరించింది. రవి బ్రతిమిలాడుకున్నాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య పెనుగులాట మొదలయ్యింది. ఆమె గట్టిగా అరవడంతో రవికి కోపం వచ్చి గొంతు నులిమి చంపేశాడు. సాయంత్రం అయ్యింది. ముందే ఆన్లైన్లో కత్తులు, క్లీనింగ్ ఐటమ్, సెంటు ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాడు. మొండెం, తల, కాళ్ళు, చేతులు ముక్కలుగా నరికి ఆమెకు సంబంధించిన ఫోన్, సిమ్ కార్డ్, వస్తువులు అన్నీ సూట్ కేసులో ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాడు. మిగిలిన శరీరాన్ని 2 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇల్లంతా క్లీన్ చేసి వాసన రాకుండా సెంటు చల్లాడు. దారపాలెంలో ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో సూట్ కేసు ఓపెన్ చేసి తల, చేతులు, కాళ్ళు, సిమ్ కార్డ్, ఫోన్ అన్ని వస్తువులు మంటల్లో వేసి కాల్చేశాడు. ఆ తరువాత తీరికగా కూర్చొని తన ఫ్రెండ్కి కాల్ చేశాడు. తన ఫ్రెండ్ భయంతో అసలు ఏం చేయాలనో అర్థం కాలేదు. అతను చెప్పాడు, నువ్వు వెంటనే వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపో, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకు కూడా నేను ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి బెదిరించాడు. సరే అని రవి భయపడిపోయి పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. అంతలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విషయం చెప్పాడు రవి వాళ్ళ ఫ్రెండ్. రవి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. పోలీసులకు విషయం చెప్పి ఆమె లాక్డౌన్లో 3.5 లక్షలు తీసుకున్నట్టు, ఆ తర్వాత కూడా డబ్బులు డిమాండ్ చేసినట్టు, డబ్బుల కోసం వేధించేదని, తన ఐడి కార్డ్ లాక్కోవడము, తన మిస్సెస్కి వీడియోస్ పంపించడము ఇలాంటివన్నీ కంప్లైంట్ రాశాడు. పోలీసులు కేసుని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ కేసులో ఎంత నిజం ఉందో ఆరా తీస్తున్నారు. ఇది ఒక కోణం మాత్రమే. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తూనే ఉన్నారు. మౌనిక ఒక బ్యాంక్లో ఎంప్లాయీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫాదర్ ఏడుస్తున్నారు. మా అమ్మాయిది అలాంటిది కాదండి అని నెత్తి నోరు బాదుకొని ఏడుస్తున్నారు. మౌనిక వైపు నుంచి నిజాలు తెలియాలి. డబ్బులు డిమాండ్ చేస్తే పోలీస్ కేసు పెట్టాలి, కానీ ఇలా పాశవికంగా నరికేస్తారా? ఇంకా ఏదైనా కోణం ఉందా? చూడాలి. ఇంతకు ముందు కూడా
ఇలాంటి కేసు ఒకటి జరిగింది, శ్రద్ధా వాకర్ లివింగ్ రిలేషన్షిప్ కేస్. సమాజంలో మార్పు ఎలా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.